పెద్దలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిల్ రాష్ట్ర నాయకులు అదేవిధంగా మైనారిటీస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేరు పేరున ప్రత్యేకంగా మాట్లాడడానికి అమ్మాయి అందరికీ నేను అర్థాలనుకున్నప్పుడు దానికి మొత్తం ఏదైతే ఈరోజు కార్యక్రమంగా కళ్యాణ మీద ప్రభుత్వం బీసీ వాళ్ళకి పడుతుంది. అదేవిధంగా ఎకనామికల్ డెవలప్మెంట్ అయ్యి అదేవిధంగా 20 మంది వ్యక్తులకు ఒక వ్యక్తులకు అదేవిధంగా సాయంత్రం వెళ్ళడానికి ఎన్నికల ఎక్కడికైనా ఒకటి ప్రధానమంత్రి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే కళ్యాణానికి మాట్లాడాలి, సాధన కూడా మాట్లాడాలి, పెద్దలు మాట్లాడాలి, రైతు మాట్లాడాలి, ఏ సందర్భంగా వాళ్ళు ఎవరి కోసం పెట్టుకుంటున్నాం లేదా రైతులు వాళ్ళు ఇవ్వాల్సిన నమ్మకాలైతే ఇవాళ దాని ఎటువంటి వాళ్ళు ఎటువంటి తీసుకొని వాళ్ళ కష్టాలకు 40,000 కష్టాలు డబ్బులు అనేది వాళ్ళ ఎవరైనా దీనికి సంబంధించిన ఆధారాలు వస్తే మాట్లాడితే ఎక్కువ బాగా అనుకుంటాను. ఈ రంగాన్ని ఓపెన్ చేసి మమ్మల్ని ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో పెట్టుబడి ఈ విధంగా ఎన్నికైనా పెట్టి మా చెప్పులు ఏవైతే కాంగ్రెస్ ఏవైతే ఎక్కువ చేస్తుందో అవన్నీ గురైన తర్వాత వచ్చిన తర్వాత ఏ వ్యవసాయం చేసినా ఇప్పుడు ప్రధానమంటూ కళ్యాణానికి పెట్టుకోవడానికి కానీ ఏదైతే డిసెంబర్ తర్వాత అప్లై చేయాలి ఇచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళ ఆస్ట్రేట్ పెట్టడం ఇవ్వలేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చేది చేతిలో ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో భాగమే ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం ఇంకా ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సంస్థకు తెలియజేసి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించిన మట్టుకు ఎన్నికల కన్నా 6 నెలల ముందు 5 నెలల ముందు 25,000 వరకు ఇస్తామని చెప్పి కొంచెం ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చే పైసలు ప్రతిదీ కూడా వడ్డీ కిందనే అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు ₹1 కూడా లాభం జరగలేదు ఇంతవరకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే 6 తారీఖు 2022 సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఈ 2 లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ వచ్చిన రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి కట్టుబడి నేను ఏదైతే మీ మంత్రివర్గ సమావేశం చేసినందుకు ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు అంటే ఎట్లా ముఖ్యమంత్రి చేస్తాను ఎన్నికలు చెప్పిన వాటి చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు కట్టలేదు. దాంతో అసలు పెనాల్టీ అవి వాటి కలిపి ప్రభుత్వం ఏది ఇచ్చిన వడ్డీలకే జరిపిన ₹1,00,000 అట్నే ఉంది. ఆ పాస్ పుస్తకాలు 2012-14 కన్నా ముందు ఏదైతే లోన్ తీసుకో పెట్టిందో పాస్ పుస్తకాలకు ఇంతవరకు రైతులకు రాని పాస్ పుస్తకాలు ఇప్పుడు కూడా దానికి కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దానికి ఎట్లా చేద్దాం అనేది ఆ పద్ధతి తయారు చేసి ఒకటే మా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన కాంగ్రెస్ నాయకుల ఆలోచనతో ఒకటే రైతులకు వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళందరూ రుణముక్తి చేయడం ఒకటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్నాం. దాదాపు 31-32 కోట్లు రుణమాఫీకి అవుతుంది. దీనికి కార్యాచరణ కూడా రూపొందించారు. జూలై 15 లోపల ఎవరైతే 2018 ఎన్నికల జరిగిన ఎన్నికల తర్వాత అంటే దాదాపు 2018 డిసెంబర్ నుంచి డిసెంబర్ 9 తారీఖు 10 తారీఖు నాకు గుర్తులేదని అప్పటి నుంచి 23 డిసెంబర్ 9 వరకు ఎవరైతే బ్యాంకులో రుణం ఉందో ఆ రుణానికి ఈ మాఫీ వర్తిస్తుంది. ₹2,00,000 రుణమాఫీ వర్తిస్తుంది. దాంట్లో కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారో వాస్తవంగా భూమి మీద వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరుగుతుంది. దాంట్లో విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది. దాంట్లో కూడా అదే వస్తుంది. అదే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ ఇచ్చడం చిత్తశుద్ధితో చేస్తుంది. మరి మీరు ఇప్పుడు గొప్పలపల్లి మీదకి ఒక అలైన్మెంట్ తీసుకొచ్చారు. మరి బడా వ్యాపారులకు మీరు హెల్ప్ చేస్తా అంటే మరి ఈ రైతులకు ఎందుకు ఆదుకుంటలేరు? మీరు రైతులను ఎందుకు పట్టించుకోవద్దు? రైతు ప్రభుత్వం అని అందరూ చెప్తారు. మరి అయితే ఇప్పుడు వివేకుని ఇప్పుడు మన బీజేపీ రఘునాథ్ గారు తీసుకుపోయిండు. వాళ్ళను లక్ష్య పెట్టాలని ఎవరు తీసుకొని మాట్లాడినప్పుడు సరే నీ వర్షన్ కూడా నేను చెప్తా కానీ వాళ్ళు చేస్తారా చేయరా నాకు తెలియదు మాట్లాడతాడు. కాబట్టి మామూలు ఎవరు ఆదుకుంటారు ఏందో మాకు అర్థమవుతలేదు. కాకపోతే అన్ని పార్టీలు కూడా మాకు సాయం చేసి మాకు రోడ్డు డైవర్షన్ చేయాలి, మమ్మల్ని కాపాడాలని మా యొక్క